తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అదేవిధంగా జూన్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, 12 రాసుల వారికి మంచింత చెడంత, ఒకవేళ చెడున్న వారు ఎటువంటి రెమెడీలు చేసుకోవాలని గురువు గారిని అయితే అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే. వృషభ రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? వృషభం వారికి కనుక చూసుకుంటే ఇప్పుడు వీరికి ప్రస్తుతం వీళ్ళ యొక్క రాశి నుంచి 2వ స్థానంలో ఉండే గురువు 3లోకి వెళ్ళిపోయి శుక్రుడితో కలిశాడు. 12లో కుజుడు, లాభస్థానంలో శని మంచివాడే, దశమంలో రాహువు, చతుర్థంలో కేతువు అండ్ శుక్ర బుధులు 2వ స్థానంలో ఉంటూ శుక్రుడు 9వ తేదీ నుంచి గురువుని కలుస్తున్నాడు. 23వ తేదీ నుంచి బుధుడు వెళ్ళి గురువుని కలుస్తున్నాడు. అదేవిధంగా కుజుడు కూడా వీళ్ళకి 21వ తేదీ నుంచి రాశిలోకి వస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనే విషయం చూసుకున్నట్లయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ ఈ వృషభం వారికి ప్రస్తుతం గురువు 3లోకి వెళ్తున్నాడు కాబట్టి జూన్ 2 నుంచి కొంచెం మీడియేటింగ్స్ ద్వారా కొంత ధనయోగం పడుతూ ఉంటుంది. అంటే మధ్యవర్తిత్వంగా ఉండేవి కొన్ని ఉంటాయి చూసారా, వాటి ద్వారా వస్తూ ఉంటుంది. గతంలో ఏర్పడినటువంటి కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అవన్నీ కూడా కొంత క్లియర్ అవ్వడానికి, మళ్ళీ అంతర్గతంగా ఎవరైనా చూడండి మనకి భార్యాభర్తల మధ్యన ఎవరో వచ్చేదో ఇబ్బంది పెడుతూ ఉంటారు, అటువంటి వాటికి ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. అయితే వీళ్ళకి ఏంటంటే గురువు జూన్ 2 నుంచి ఎప్పుడైతే 3వ స్థానంలోకి వెళ్ళాడో 7వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఎప్పటి నుంచో వివాహ విషయాలు కుదరట్లేదు, వివాహం విషయంలో బాగుండాలి, సంబంధాలు కుదరట్లేదని బాధపడేటువంటి వారికి ఈ జూన్ 2వ తేదీ నుంచి వీళ్ళకి వివాహ అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఉన్నత విద్యలకు కూడా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు బాగా తగ్గిపోయి అనుకునేటువంటి వారికి వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. కొంతమంది పరిచయస్తుల వల్ల, అంటే మనం శుక్రుడు 3లోకి వస్తున్నాడు కదా 9వ తేదీ నుంచి, జూన్ 9 నుంచి, అక్కడి నుంచి కొంతమంది పరిచయం ఏర్పడడం, కొంచెం వివాహ సంబంధాలు కూడా 9 నుంచి ఇంకా బాగుండడం అనేటువంటిది కనబడుతుంది. అదేవిధంగా బుధుడు ఈ నెలలో 23వ తేదీ వరకు ధనస్థానంలో ఉంటాడు. కాబట్టి వీళ్ళ సంతానానికి కూడా కొంతమందికి చూడండి సంతానం ఎడ్యుకేషన్ అయిపోతుంది కానీ వాళ్ళు ఇంకా ఫైనాన్స్ అది సంపాదించడం జరగదు. కానీ వీళ్ళకి 23వ తేదీ నుంచి ఎప్పుడైతే 2వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు వీళ్ళకి వ్యాపారం మూలంగా ధనయోగము, వీళ్ళ సంతానానికి కూడా ఏదైనా ఫైనాన్షియల్గా కొంత గ్రోత్ పెరగడం అనేటువంటిది చూపిస్తుంది. అయితే వీళ్ళు కొద్దిగా 4వ భావంలో కేతు ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా అంటే ఒక స్థలము, గృహము, వాహనము, ఏదైనా ఒక బంగారము ఇలాంటివి కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి మనం ఏదైనా నాణ్యత లేని తీసుకుంటున్నామా అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలన చేసి తీసుకోవాలి. ఎస్, రాసుల వారికి ఇలా ఉన్నప్పటికీ కూడా దేశకాల మాన పరిస్థితుల ప్రకారం ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారండి, కుజుడు మీరు గమనిస్తే అంటే జూన్ మాసంలో కూడా కుజుడు ఉంటాడు. మే నుంచే మనకి 11లో సంచరిస్తున్నాడు, మే 11 నుంచే కూడా. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంటుందండి. వద్దన్నా మళ్ళీ మనం అంతా చల్లారిపోయింది అనుకునేది కాస్త మళ్ళీ యుద్ధం పెరగడము, వైరస్లు రావడము, గురువు కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నందుకు. అందుకని నీరు తాగే వాళ్ళు కాస్త చల్లార్చిన నీళ్ళు తాగడం మంచిది. అండ్ అదేవిధంగా కొన్ని ఎలా అంటే జల ప్రళయాలు అంటూ ఉంటారు, అటువంటివి కూడా కొంచెం చూస్తారు. ఈ జూన్ 2వ తేదీ నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నారు ఎప్పటి వరకు అది ఒక 5-6 మంత్స్ ఎక్కువ ఉంటుందండి. 1 year ఉంటుంది పూర్తిగా. అదేవిధంగా ఈ ధరలు పిచ్చిగా పెరగడం, తగ్గడం, కొన్ని చమురు ఇట్లాంటివి లోటు రావడం లాంటివి చూపిస్తున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వీళ్ళ రాశి నుంచి అంటే ఇప్పుడు చూడండి మామూలుగా అయితే మే ఎండింగ్ అయిపోయిన ఎండ అయిపోద్ది. అవును. కానీ ఈసారి ఏమవుతుందంటే జూన్లో కూడా ఎండ వాన 2 పెరుగుతాయి. ఓకే. ఒక పక్క వర్షము వస్తుంది, ఒక పక్క మళ్ళీ విపరీతమైన ఎండలు వస్తూ ఉంటాయి. అంటే ఈసారి ఎక్కువ కాలం ఎండాకాలం ఉంటుంది చెప్పాలంటే. ఓకే. అయితే మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకున్నాం కదా, ఈ గోచార ఫలితాలతో పాటు ఎప్పుడూ కూడా వీళ్ళ పర్సనల్ చార్ట్లో పూర్వజన్మ కర్మని ఇచ్చే గ్రహం ఏంటో పట్టుకోగలగాలి. అది పర్టికులర్గా మనకి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు ఉంటారండి. మేషం వాళ్ళకి బుధుడు, శని. సో బుధ శనులకి ఎక్కువ దానాలు ఇస్తుండాలి, అంటే నువ్వులు, మినుములు, మన పెసలు. వృషభం వారు అనుకోండి వాళ్ళకి గురువు అవుతాడు, శనగలు ఇస్తూ ఉండాలి ఎక్కువగా. మిథునం వారు కందులు ఎక్కువగా ఇస్తుండాలి. అండ్ కర్కాటక రాశి వారు
ఎక్కువగా వీళ్ళు ఇవ్వవలసింది ఏంటంటే బొబ్బర్లు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సింహం వారికేమో నువ్వులు, పెసలు, కన్యవారికి పర్టికులర్గా బియ్యం ఎక్కువగా దానం ఇస్తూ ఉండాలి కన్యవారు. తులారాశి వారు కనుక చూసుకుంటే, అంటే తులారాశి వారికి ఏంటంటే సింహంలో కేతు ఉన్నాడు కదా, అందుకని వీళ్ళు ఎక్కువగా ఉలవలు, గోధుమలు, శనగలు ఇస్తే మంచిది. ఎందుకంటే లాభస్థానాన్ని ఆపుతుంది తులారాశి వారికి సింహంలో ఉండే కేతువు వల్ల. ఇంకోటి వృశ్చికం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు పెసలు ఇవ్వడం చాలా మంచిది, మంచి ఫలితాలు వస్తుంటాయి. అండ్ ధనస్సు వారు పూర్వజన్మ కర్మను తగ్గించుకోవాలి అని అనుకుంటే కనుక బొబ్బర్లు ఎక్కువగా దానం ఇవ్వాలి, అలసందలు అంటారు వాటిని. మకరం వారు కందులను ఇవ్వాలి, మరియు కుంభం వారు కాస్త బియ్యము దానంగా ఇస్తే మంచిది, బియ్యము శనగలు కూడా దానం ఇస్తే మంచిది. మీనం వారికి ఎలాగో ఇప్పుడు ఏలినాటి జన్మరాశిలో ఉన్నది కాబట్టి కాస్త వీళ్ళు గోధుమలు, ఉలవలు, నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది వీరికి. అంటే ఈ పూర్వజన్మ కర్మ అనేటువంటి తగ్గుతుంది. దాంతోపాటు ఎవరెవరికి ఏ లగ్నం వారికి ఎవరు పంచమాధిపతి అవుతారో ఆ దేవత సంబంధించినటువంటి చాంటింగ్ చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఉండే సమస్యని బట్టి లలిత సహస్రనామాల్లో ఉండే ఒక్కొక్క నామాన్ని చాంటింగ్ చేసుకుంటే కూడా మంచిది చెప్పాలంటే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమందికి ఉద్యోగం ఉండదు, అలాంటి వారు కాస్త ఓం మాణిక్యం ఒకటాకార జానద్వై విరాజితాయన వివాహం అవ్వట్లేదు, అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, లేదంటే వివాహం అయిందండి కానీ మేము ఇద్దరి మధ్య సఖ్యత లేదు, ఓం శివకామేశ్వరాంగస్థ శివ స్వాధీన వల్లభాయన, ఇలా చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా కూడా బాగుంటుంది. సో మొత్తానికి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెలలో అని చక్కగా తెలియజేశారు గురువుగారు. అదేవిధంగా బాగలేని వారు ఏ రెమెడీ చేసుకోవాలి, ఏ మంత్రం చదవాలి, లలిత సహస్రనామం ఏ దానం ఇవ్వాలని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.